Hi to everyone, welcome back to my channel. Today our topic boiler accessories. So let us discuss boiler accessories here. Okay, so boiler accessories: air preheater, economizer, superheater, feed pump, steam separator and steam injector. సో ఈ బాయిలర్ యాక్సెసరీస్ యూజ్ చేసి మనం ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎందుకు ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే, సో ఈ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో ఈ బాయిలర్ యాక్సెసరీస్ ఫర్నేస్ నుంచి వచ్చే వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ని ఉన్న హీట్ని యూటిలైజ్ చేసుకొని ఈ యాక్సెసరీస్ యూజ్ చేసి ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది మనకి ఫర్నేస్, ఆ ఫర్నేస్ నుంచి జనరేట్ అయిన కంబషన్ జరిగిన తర్వాత జనరేట్ అయిన హాట్ గ్యాసెస్ ఉన్న హీట్ని మొత్తం కూడా బాయిలర్ లోపల ఉన్న వాటర్ అబ్జర్వ్ చేసుకొని మనకి ఏం కన్వర్ట్ అవుతుంది, స్టీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏవైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉన్నాయో ఆ ఎగ్జాస్ట్ గ్యాసెస్ వెళ్ళే పాత్లో ఆర్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ మూవ్ అయ్యే పాత్లో మనం ఈ బాయిలర్ యాక్సెసరీస్ అనేవి ప్లేస్ చేసుకున్నాం. సో ప్లేస్ చేసుకొని ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని అండ్ ఈ డివైసెస్ యూజ్ చేసి హాట్ ఫ్లూ గ్యాసెస్ ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో మరి ఇక్కడ మనం హాట్ ఫ్లూ గ్యాసెస్ వెళ్ళే పాత్లో ఏమేమి డివైస్ ప్లేస్ చేసుకున్నాము అంటే సూపర్ హీటర్, ఎకనామైజర్, ఎయిర్ ప్రీ హీటర్. ఓకేనా. సో ఇయర్ ఫీడ్ పంప్, ది పర్పస్ ఆఫ్ ఫీడ్ పంప్ ఈజ్ టు ఫోర్స్ ది ఫీడ్ వాటర్ టు ది ఎకనామైజర్ అండర్ హై ప్రెషర్. అంటే ఏదైతే లో ప్రెషర్ వాటర్ ఉందో ఆ లో ప్రెషర్ వాటర్ని ఈ ఫీడ్ పంప్ తీసుకొని సో దాన్ని దేనికి సప్లై చేస్తుంది, మనకి ఎకనామైజర్కి సప్లై చేస్తుంది. ఎలా? అండర్ హై ప్రెషర్. అంటే ది పర్పస్ ఆఫ్ ఫీడ్ పంప్ ఏంటి అంటే టు సప్లై ఫీడ్ వాటర్ అండర్ హై ప్రెషర్. ఓకేనా. అండర్ హై ప్రెషర్ తోటి ఫీడ్ వాటర్ని ఎకనామైజర్కి సప్లై చేస్తుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫీడ్ పంప్. ఎకనామైజర్, సో ఈ ఎకనామైజర్లో ఏమవుతుంది అంటే, సో ఫర్నేస్ నుంచి వచ్చే వేస్ట్ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఉన్నాయి కదా, ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఎకనామైజర్ ట్యూబ్లో ఉన్న వాటర్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. సో ఈ హీట్ అయిన ఫీడ్ వాటర్ని మళ్ళీ మనం దేనికి సప్లై చేసుకుంటున్నాం, బాయిలర్కి సప్లై చేసుకుంటున్నాం. ఈ హీట్ అయిన వాటర్ని మనం బాయిలర్కి సప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, సో లిటిల్ బిట్ ఇక్కడ మామూలుగా నార్మల్ వాటర్ కన్నా ఇక్కడ ఆల్రెడీ సమ్ హీట్ అయిన వాటర్ని మనం ఏం చేస్తున్నాం, బాయిలర్కి సప్లై చేస్తున్నాం. కాబట్టి తొందరగా ఏమవుతుంది, అది వాటర్ అనేది స్టీమ్ లాగా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ నెక్స్ట్ ఎయిర్ ప్రీ హీటర్. సో ఈ పర్పస్ ఆఫ్ ఎయిర్ ప్రీ హీటర్ ఈజ్ టు ప్రీ హీట్ ది ఎయిర్ని ప్రీ హీట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తాం, ఎయిర్ ప్రీ హీటర్ అనే డివైస్ ఆర్ ఎయిర్ ప్రీ హీటర్ అనే యాక్సెసరీ యూజ్ చేస్తాం. మరి ఇది ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని తీసుకొని సో హాట్ వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఈ ఎయిర్ ప్రీ హీటర్ ఏం చేస్తుంది, ఆ ఎయిర్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆ ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ దట్ హాట్ ఎయిర్ని మళ్ళీ మనం దేనికి సప్లై చేసుకుంటున్నాం, ఫర్నేస్కి సప్లై చేసుకుంటున్నాం. ఎందుకు? ఫర్ ఎఫెక్టివ్ కంబషన్. సో మనకి ఫర్నేస్లో బర్నింగ్ జరగాలన్నా ఆర్ కంబషన్ జరగాలన్నా ఫ్యూయల్ ఉండాలి అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్యూయల్తో పాటు ఎయిర్ కూడా ఉండాలి. బట్ నార్మల్ ఎయిర్ సప్లై చేస్తే ఏమవుతుంది, అక్కడ బర్నింగ్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ ఆల్రెడీ ప్రీ హీటెడ్ ఎయిర్ని మనం ఇక్కడ ఫర్నేస్కి సప్లై చేయడం వల్ల ఏమవుతుంది, తొందరగా బర్నింగ్ అనేది జరుగుతుంది. సో ఎఫెక్టివ్గా బర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ సూపర్ హీటర్. ఈ సూపర్ హీటర్ పర్పస్ ఏంటి అంటే, సో ఏదైతే బాయిలర్లో స్టీమ్ జనరేట్ అయిందో ఆ జనరేట్ అయిన స్టీమ్ని మనం దేనికి సప్లై చేసుకుంటున్నాం, సూపర్ హీటర్కి సప్లై చేస్తున్నాం. ఈ సూపర్ హీటర్ ఏం చేస్తుంది అంటే హాట్ ఫ్లూ గ్యాస్ ఈ ఫ్లూ గ్యాసెస్కున్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఈ స్టీమ్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ స్టీమ్ యొక్క టెంపరేచర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఈ సూపర్ హీటర్ స్టీమ్ని సూపర్ హీటింగ్ చేస్తుంది. అంటే హాట్ ఫ్లూ గ్యాసెస్కున్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని స్టీమ్ని సూపర్ హీట్ చేస్తుంది. సూపర్ హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈ స్టీమ్ సూపర్ హీటర్ ఏం చేస్తుంది, ఆ స్టీమ్ని దేనికి సప్లై చేస్తుంది, మనకి టర్బైన్ ఆర్ ప్రైమ్ మూవర్కి సప్లై చేస్తుంది. సో this is the boiler accessories. Now we are discussing the air preheater. The purpose of air preheater is to preheat the air by utilizing waste flue gases heat. ఓకేనా. వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ కున్న హీట్ని యూటిలైజ్ చేసుకొని ఈ ఎయిర్ ప్రీ హీటర్ ఏం చేస్తుంది, మనకి ఎయిర్ని ప్రీ హీట్ చేస్తుంది. ఈ ప్రీ హీట్ చేసిన ఎయిర్ని మనం దేనికి సప్లై చేసుకుంటున్నాం, కంబషన్ ఛాంబర్కి సప్లై చేసుకుంటున్నాం. ఎందుకు అంటే కంబషన్ అనేది ఎఫెక్టివ్గా జరగడం కోసం. నెక్స్ట్ ఈ ఎకనామైజర్ పర్పస్ ఏంటి అంటే టు హీట్ ది ఫీడ్ వాటర్ బై యూటిలైజింగ్ హీట్ ఫ్రమ్ హాట్ ఫ్లూ గ్యాసెస్ కున్న హీట్ని యూటిలైజ్ చేసుకొని ఫీడ్ వాటర్ని హీట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ economizer. Now superheater. So here the purpose of superheater is to increase the temperature of the steam by utilizing
హీట్ ఫ్రమ్ హాట్ ఫ్లూ గ్యాసెస్. ఏవైతే హాట్ ఫ్లూ గ్యాసెస్ ఉన్నాయో ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్కి ఉన్న హీట్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ స్టీమ్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సూపర్ హీటర్. నెక్స్ట్ ఫీడ్ పంప్. సో ది పర్పస్ ఆఫ్ ఫీడ్ పంప్ ఈజ్ టు ఇంక్రీజ్ ది ప్రెషర్ ఆఫ్ ఫీడ్ వాటర్. ఫీడ్ వాటర్ యొక్క ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ఫీడ్ పంప్. నెక్స్ట్ స్టీమ్ సపరేటర్. సో ఇక్కడ స్టీమ్ సపరేటర్ ఏంది అంటే ఈ స్టీమ్తో పాటు ఏమైనా వాటర్ పార్టికల్స్ క్యారీ అయితే ఆ వాటర్ పార్టికల్స్ని సపరేట్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ స్టీమ్ సపరేటర్. అండ్ లాస్ట్ వన్ స్టీమ్ ఇంజెక్టర్. సో హియర్ ది పర్పస్ ఆఫ్ స్టీమ్ ఇంజెక్టర్ ఈజ్ టు సప్లై ఫీడ్ వాటర్ టు ది బాయిలర్. ఓకేనా, ఫీడ్ వాటర్ని బాయిలర్కి సప్లై చేస్తుంది. బట్ ది ప్రెషర్ గ్రేటర్ దాన్ ద జనరేటెడ్ స్టీమ్. మనం ఏదైతే స్టీమ్ని జనరేట్ చేస్తున్నామో ఆ ప్రెషర్ కన్నా ఇంకా ఎక్కువ ప్రెషర్ తోటి ఫీడ్ వాటర్ని బాయిలర్కి సప్లై చేయడం కోసం వీఆర్ యూజింగ్ స్టీమ్ ఇంజెక్టర్. సో దిస్ ఈస్ ద బాయిలర్ యాక్సెసరీస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి.